సివిక్స్ పౌరశాస్త్రంలో ఒకటేమిటి అంటే ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాల లోపల కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఇవి పరీక్షలలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు రాబోతాయి అనేటువంటి విషయాల గురించి మీకు నేను వివరిస్తాను. ఇక సివిక్స్లో ఉన్నటువంటి టాపిక్లో ఓ ముఖ్యమైనటువంటి టాపిక్ ఆదేశిక సూత్రాలు. వీటినే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, నిర్దేశిక నియమాలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. వీటైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఒక్క మాట చెప్పాలంటే ఇవి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సలహాలు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ రాజకీయ పార్టీ పరిపాలన సాగిస్తున్నా ఆ పార్టీకి వీటిని అమలు చేయండి అంటే కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసి, ఆదేశిక సూత్రాలను ఏర్పాటు చేసి, ఈ ఆదేశిక సూత్రాలని ప్రధానంగా 3 రకాలుగా పేర్కొన్నారు. ఒకటి గాంధేయవాద సూత్రాలని, సామ్యవాద సూత్రాలని, ఉదారవాద లేదా మేధాపరమైనటువంటి సూత్రాలు అని 3 రకాలైనటువంటి సూత్రాలు పేర్కొని ఈ 3 సూత్రాలని అమలు చేసినట్టయితే, అంటే ఈ 3 రకాల సూత్రాలని అమలు చేసినట్టయితే భారతదేశం సంక్షేమ రాజ్యం అవుతుంది, భారతదేశం శ్రేయోరాజ్యం అవుతుంది. ఒకప్పుడు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించినటువంటి రాజు ఎవరు అంటే అశోకుడు అని చెప్తాం. కాబట్టి అశోకుడు ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడని చెప్పాం. ఆ అశోకుడు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదా ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా మనకు బ్రిటన్ 1945 తర్వాత బ్రివరేజ్ అనేటువంటి ఒక నివేదికని అమలు చేసి, ఆ బ్రివరేజ్ అనేటువంటి నివేదిక ద్వారా మనకి అనాథలకి, వ్యాధిగ్రస్తులకి, లేదా వృద్ధులకి, లేదా ఇంకా అనేక రకాలైనటువంటి నిరుద్యోగులకి ప్రసూతి సౌకర్యం కల్పించటం, అనారోగ్యవంతులకు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సదుపాయాలు కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని బ్రిటన్ మొట్టమొదటిసారిగా 1945లో బ్రివరేజ్ అనేటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని అమలు చేసింది. అంటే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. కాబట్టి బ్రిటన్ని మనం ఆధునిక కాలంలో ఒక సంక్షేమ రాజ్యంగా గుర్తిస్తాం. బ్రిటన్ ఏ సంక్షేమ పథకాలను అయితే అమలు చేసిందో ప్రపంచంలో చాలా దేశాల లోపల కూడా ఈ సంక్షేమ పథకాల యొక్క అమలు అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు అంటే ఏమిటి అంటే ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడం, పని కల్పించడం కానీ, విద్యా అవకాశాలు కల్పించడం కానీ, లేకుంటే వైద్య సదుపాయాలు కల్పించడం కానీ, ప్రజలకు కావాల్సినటువంటి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాల్ని కల్పించేటువంటి రాజ్యంగా ఆధునిక రాజ్యం అనేటువంటిది తయారైంది. కాబట్టి ఆధునిక రాజ్యంగా గుర్తించాలంటే అది సంక్షేమ రాజ్యం అయి ఉండాలి. సంక్షేమ రాజ్యం అంటే ఆదేశిక సూత్రాలని ఏ రాజ్యం అయితే అమలు చేస్తుందో, అంటే భారతదేశంలో మనం పొందుపరుచుకున్నటువంటి ఆదేశిక సూత్రాలను ఎప్పుడైతే మనం అమలు చేస్తున్నామో అప్పుడు భారతదేశం సంక్షేమ రాజ్యం అనేటువంటి రాజ్యంగా, శ్రేయో రాజ్యంగా భారతదేశం అనేటువంటిది ముందుకు పోతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కొన్ని సలహాలు ఇచ్చింది. ఆ సలహాలనే మనం ఏమంటున్నామంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అని చెప్తున్నాం. ఈ సూత్రాలని అమలు చేయండి, ఆర్థిక న్యాయాన్ని కల్పించండి, రాజకీయ న్యాయాన్ని కల్పించండి, సాంఘిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని కల్పించండి, ఇట్లా పని హక్కుని కల్పించండి, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించండి, గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయండి, ప్రజలకి అంటే వృద్ధులకి, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకి, అనాథలకు, వ్యాధిగ్రస్తులకు వాళ్ళకి చేయూతను అందించండి, సహకారాన్ని అందించండి అని చెప్పి రాజ్యాంగం కొన్ని విషయాల్ని పొందుపరచడం జరిగింది. వాటిని ఇవాళ భారతదేశం అమలు చేస్తూ ఉంది. ఇవాళ వాటిని భారతదేశం ఎప్పుడైతే అమలు చేస్తుందో ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ రాజ్యం భారతదేశంగా చెప్పచ్చు. కాబట్టి భారతదేశం అమలు చేస్తున్నన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకి ప్రపంచంలో ఏ దేశం కూడా అమలు చేయనంత డబ్బుని
లేదా కోట్లాది రూపాయలని ఇక్కడ వెచ్చించి ప్రజల సంక్షేమం కోసం ఈ ఆదేశిక సూత్రాలని మనం అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగం ఏ సలహాలనైతే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ సలహాలని మనం ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ పాటించడం జరుగుతుంది. మరి ఏం సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు ఏ రూపంలో ఇచ్చారు, ఆ సలహాలు ఏమిటి, వాటిని ఆర్థిక సూత్రాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. మనకి భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51 వరకు ఉన్నటువంటి అధికరణాలు నిర్దేశక నియమాలు లేదా ఆదేశక సూత్రాల గురించి వివరిస్తున్నాయి. అంటే 36 నుండి 51 వరకు ఉన్నటువంటి అధికరణాల లోపల రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 4వ భాగం లోపల ఈ ఆదేశక సూత్రాలను వివరిస్తున్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, ఆదేశక సూత్రాలు అంటే ఇవి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కొన్ని సలహాలు. ఈ సలహాల్ని మీరు అమలు చేయండి, భారతదేశం సంక్షేమ రాజ్యం అవుతుంది, శ్రేయోరాజ్యం అవుతుంది అనేటువంటి సూత్రాల్ని పొందుపరచడం జరిగింది. మనకి ఆదేశక సూత్రాలని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు. కాబట్టి ఐర్లాండ్ రాజ్యాంగం అంటే మనం ఒక్కోసారి ఐరిష్ రాజ్యాంగం అని చెప్తాం. ఐరిష్ రాజ్యాంగం అన్నా ఐర్లాండ్ రాజ్యాంగం అన్నా రెండు కూడా ఒకటే. కాబట్టి ఆదేశక సూత్రాలని పొందుపరిచిన మొట్టమొదటి రాజ్యాంగం స్పెయిన్. కాబట్టి స్పెయిన్లో మొట్టమొదటిసారిగా ఈ ఆదేశక సూత్రాల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఆ తర్వాత స్పెయిన్ తర్వాత ఐర్లాండ్, ఆ తర్వాత మనకి భారతదేశం లోపల కూడా వీటి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి రాజ్యాంగ ప్రవేశికలోని సంక్షేమ భావనను అమలు చేసేవే ఆదేశక సూత్రాలు. మనం రాజ్యాంగ ప్రవేశికలో చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? భారత ప్రజలమైన మేము సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, అవునా, న్యాయాలతోటి జీవిస్తాం అని చెప్పి, కలిసిమెలిసి జీవిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం అని చెప్పాం. కాబట్టి ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రజలకు కల్పించాలి అంటే కల్పించడం కోసమే ఈ ఆదేశక సూత్రాల్ని భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆదేశిక సూత్రాలు శ్రేయోరాజ్యాన్ని లేదా సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయంలో మన దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం స్థాపించుటకు ఉద్దేశించినవి ఆదేశక సూత్రాలు. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా ఆర్థిక ప్రజాస్వామ్యం అనేటువంటిది లభించేటానికి ఉద్దేశించినటువంటివి వీటివి అని చెప్పి అంబేద్కర్ పేర్కొన్నారు. ఇక 1935 భారత ప్రభుత్వ చట్టం నందు ఆదేశక సూత్రాల్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో పొందుపరిచారు. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఖచ్చితంగా వీటిని అమలు చేయాలి అని చెప్పి అమలు చేసేటువంటి పరికరాలుగా వీటిని 1935 భారత రాజ్యాంగ చట్టం లోపల పేర్కొనడం జరిగింది. సర్ తేజ్ బహదూర్ సప్రు నాయకత్వంలోని బృందం 1945లో చేసిన తీర్మానం ఆధారంగా మన రాజ్యాంగం నందు ఆదేశక సూత్రాల్ని పొందుపరిచారు. కాబట్టి భారత రాజ్యాంగంలో ఆదేశక సూత్రాల్ని పొందుపరచడానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరు అంటే సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి ఆయన యొక్క బృందం చేసినటువంటి సిఫారసులు, తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని ఆ తీర్మానంతో భారత రాజ్యాంగం లోపల వీటిని చేర్చడం జరిగింది. అయితే భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినవి నిర్దేశక నియమాలు. ఎంపీ శర్మ, జిఎన్ జోషి ఆదేశక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరణ చేశారు. ఎందుకంటే భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది 1925లో
భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిన తర్వాత 1925 తర్వాత నుంచి సామ్యవాద భావాల యొక్క ప్రభావం ప్రచారం భారతదేశం లోపల అత్యధికంగా కొనసాగింది. ఈ సామ్యవాద సిద్ధాంతాల యొక్క ప్రచారం కొనసాగడంతో ఆ సామ్యవాద భావాలు కొన్ని. ఇక రెండోది, భారత జాతిని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఆయన భావజాలం, ఆయన యొక్క జీవన విధానం మనకి, ఆయన జీవితమే ఒక ప్రయోగశాల అని చెప్పి, సత్యాన్వేషణలో నా ప్రయోగాలు అని చెప్పి మహాత్మా గాంధీ భారతదేశంలో ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క ఆశయాలని అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి జాతిపిత మహాత్మా గాంధీ యొక్క ఆశయాల్ని మనం ఈ ఆదేశిక సూత్రాల లోపల పొందుపరచడం జరిగింది. ఇక మూడోది ఎవరు అంటే ఉదారవాద సూత్రాలు. ఉదారవాద అంటే ఇక్కడ ఏమని చెప్పచ్చు అంటే భారతదేశంలోని మేధావి వర్గం మేధాపరమైనటువంటి సూత్రాలుగా పేర్కొంటాం వీటిని. మేధాపరమైన సూత్రాలుగా లేదా ఉదారమైనటువంటి సూత్రాలుగా వీటిని, ఈ 3 రకాలైనటువంటి అంశాలని మనం భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. కాబట్టి సామ్యవాద సూత్రాలు ప్రధానంగా 38, 39, 41, 42, 43, 46, 47 అధికరణాలు మనకి సామ్యవాద సూత్రాల గురించి వివరిస్తున్నాయి. ఇక గాంధేయవాద సూత్రాల గురించి 40, 43, 46 అధికరణం, 47 అధికరణం, 48 అధికరణం, 48A అధికరణం, 49 అధికరణం మనకి గాంధేయవాద సూత్రాల గురించి వివరిస్తున్నాయి. ఇక ఉదారవాద సూత్రాల గురించి 44 అధికరణం, 45 అధికరణం, 50 అధికరణం మనకి ఉదారవాద లేదా మేధాపరమైనటువంటి సూత్రాల గురించి ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. మనం వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం అధ్యయనం చేద్దాం. ఒకటి ఏమిటి అంటే సామ్యవాద సూత్రాల్లో చెప్పేటువంటి 38వ అధికరణం ప్రకారం రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించాలి. మనకు తెలుసు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పిస్తున్నాం. మనం దేశంలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా జాతి, మత, కుల, వర్గ, లింగ వివక్షత లేకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా సమానం అని చెప్పడాన్ని మనం సామాజిక న్యాయంగా పేర్కోవచ్చు. ఇక ఆర్థిక న్యాయం ఉంటే మనకు ప్రతి వ్యక్తికి పని కల్పించడంతో పాటు ఆ వ్యక్తికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు, ఆహారం, వస్త్రం, విద్య, వైద్యం, గృహం, ఈ 5 సౌకర్యాలు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కల్పించాలి. అంటే ఒకటి ఏమని చెప్తున్నాము, ఆహారానికి మనకు తెలుసు ఇవాళ రేషన్ దుకాణాలు పెట్టి మనకి రూపాయికి కేజీ బియ్యాన్ని అందజేస్తున్నారు. రూపాయికి కేజీ బియ్యాన్ని అందజేస్తూ వాళ్ళ యొక్క ఆహారపు సమస్యని, అంటే పూర్తిగా కాకపోయినా కొంత భాగం వాళ్ళ యొక్క ఆహార సమస్యని తీర్చడంలో ఇవాళ ప్రభుత్వాలు విజయవంతమవుతున్నాయి. ఇక రెండోది ఏమిటి అంటే ఆ తర్వాత ఆహారం తర్వాత వస్త్రాలు అంటే మీకు తెలుసు, ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుస్తుల్ని కూడా రేషన్ షాప్లో పంపిణీ చేసేవాళ్ళు. మీకు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి మొన్న జరిగినటువంటి పండగకి, రంజాన్ పండగకి ముస్లిం సోదరులందరికీ కూడా దుస్తుల్ని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ పండగకి కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి స్త్రీలందరికీ కూడా బతుకమ్మ పండగకి కూడా దుస్తుల్ని పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఆహారం, వస్త్రం, విద్య, అంటే గృహం, ఇవాళ గృహాలను నిర్మాణం చేసి ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మేము ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇళ్ళని నిర్మాణం చేసిస్తామని చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేసి నేను ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇస్తా అని చెప్తుంది. ఆ తర్వాత విద్య అన్నప్పుడు మనకు తెలుసు, ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి, రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టి రకరకాలైనటువంటి విద్యా సంస్థల్ని స్థాపిస్తూ ఇవాళ విద్యని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి
ఉచిత విద్యను అందిస్తాం మేము, హాస్టల్లో చేరండి, హాస్టల్లో ఉండండి, స్కూల్లోనే ఉండండి, స్కూల్లోనే ఉచిత విద్యని పొందండి అని చెప్పి ఇవాళ విద్యా సౌకర్యాన్ని కల్పించడం, ఇవాళ వైద్య సౌకర్యం కోసం ఇవాళ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఓ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా భారతదేశంలో అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాల్ని కల్పిస్తున్నాం. అంటే ఆర్థిక న్యాయాన్ని ఇక రాజకీయ న్యాయం అంటే మనకు తెలుసు, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు రిజర్వేషన్ కల్పించడం, రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి వచ్చేసినట్టయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చినట్టయితే బీసీ ఉమెన్ రిజర్వేషన్ కల్పించి ఈ బీసీ ఉమెన్ రిజర్వేషన్ ద్వారా ఇవాళ రాజకీయ పార్టిసిపేషన్, వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, వయోజన ఓటు హక్కుని కల్పిస్తూ, ఏ పదవికైనా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాన్ని, ప్రభుత్వానికి విజ్ఞాపన చేసేటువంటి అవకాశాలను కల్పిస్తూ, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పించడం లోపల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయాన్ని సాధిస్తున్నాయని చెప్పచ్చు. ఇక 39వ అధికరణం ప్రకారం జీవనోపాధి అవకాశాలు పెంచడం, జీవనోపాధి అవకాశాలని పెంపొందించండి. ఇంకోటి, భౌతిక వనరులపైన నియంత్రణని పాటించండి, జాతీయ సంపదని వికేంద్రీకరించాలి, స్త్రీ పురుషులకు సమాన వేతనాన్ని కల్పించండి అని చెప్పి ఇవాళ ఈ సలహాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుంది. కార్మికుల యొక్క ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడాలి. కాబట్టి బాలబాలికలకు, యువకులని దోపిడీకి గురి కాకుండా చూడాలి అని చెప్తా ఉంది. అట్లాగే ఇవి 38వ అధికరణం అందిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. వీటిని అమలు చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. స్త్రీ పురుషులకు సమానమైనటువంటి వేతనం ఇస్తూ ఉంది. స్త్రీ పురుషులకు సమానమైనటువంటి మనకి సౌకర్యాల్ని అన్ని రంగాల లోపల కల్పించడం జరిగింది. కాబట్టి భౌతిక వనరులపైన నియంత్రణ చలాయించడం జరుగుతుంది. రాజ్యం లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్మికుల యొక్క శక్తి దుర్వినియోగం కాకుండా, దోపిడీకి గురి కాకుండా, యువతీ యువకుల యొక్క శ్రమ దోపిడీకి గురి కాకుండా ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఇక 41వ అధికరణం ఏం చెప్తుంది అంటే, నిరుద్యోగిత, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం బారిన పడిన వారికి పని హక్కు, విద్య, ప్రభుత్వ సాయం అందే విధంగా చూడాలి అని చెప్తుంది. ఇవాళ చూడండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆసరా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి అంతకుముందు వృద్ధాప్య పెన్షన్ కానీ, అంగవైకల్యం వృద్ధాప్య పెన్షన్ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి విధవలకు ఇచ్చేటువంటి పెన్షన్ కానీ ఇది 200 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పెన్షన్ని 1000 రూపాయలకు పెంచింది. పెన్షన్ని 1000 రూపాయలకు పెంచి ఇవాళ వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. వృద్ధుల తర్వాత ఉన్నటువంటి ఇంకోటి విధవలైనటువంటి స్త్రీలకి 1000 రూపాయల పెన్షన్ అందజేస్తూ ఉంది. ఒంటరి స్త్రీలకు 1000 రూపాయల పెన్షన్ అందజేస్తూ ఉంది. అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 1500 రూపాయల పెన్షన్ అందజేస్తూ ఉన్నది. అంగవైకల్యం తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే, మనకి వైకల్యం ఉన్నటువంటి వాళ్ళ తర్వాత పని హక్కు, విద్య, ప్రభుత్వ సాయం అందే విధంగా అని చెప్తా ఉన్నది. ఇవాళ విద్యా సౌకర్యాలని ప్రజల ముందుకు సంపూర్ణంగా ఇవాళ ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రతి నియోజకవర్గంలో 3-4 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. 4 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి మీరు స్కూల్లోనే చేరండి, ఇక్కడే హాస్టల్లో ఉండండి, ఇక్కడే చదువుకుని విద్యావంతులు అవ్వండి, ఇక్కడే ఇంటర్మీడియట్ దాకా మేము విద్యను బోధిస్తామని చెప్పి ఒకవైపు 10th క్లాస్ వైపు దాకా, ఒకవైపు ఇంటర్మీడియట్, ఇంకోవైపు డిగ్రీ, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి ఇవాళ ప్రజల వద్దకి విద్యను తీసుకుపోవడం, లేదా ప్రభుత్వ సహాయాన్ని వాళ్ళకి అందేటువంటి విధంగా అనేక రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉంది. ఇక ప్రభుత్వ సహాయం ఉన్నప్పుడు మనకు తెలుసు, బీసీ కేటగిరీస్ లోపల ఇవాళ యాదవులకు పంపిణీ చేసేటువంటి గొర్రెలు కానీ, లేదా ఇవాళ చెరువులలో చేప పిల్లల్ని పోసి
వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, మత్స్య కార్మిక సంఘాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి రైతుకి రుణాల్ని మంజూరు చేయడం రుణాల్ని రద్దు చేయడం కానీ, లేదా ఎకరాకి 4,000 రూపాయల రుణాన్ని మీకు అందజేస్తాను అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా పరోక్షంగా ప్రభుత్వం ప్రజలకు అందించేటువంటి సాయంగా చెప్పచ్చు. ఈ యొక్క పని హక్కుని కల్పించలేకపోతూ ఉంది. పని హక్కుని కల్పించాలంటే అది ఒక సోషలిస్టు రాజ్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. పెట్టుబడిదారు దేశాల్లో పని హక్కుని కల్పించలేము. అయినా సరే 2005లో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి సంవత్సరానికి కనీసం 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించినట్టయితే, పని లేనటువంటి రోజుల్లో పని కల్పించినట్టయితే ఆ కుటుంబాలు 3 పూటల తిండి తినడానికి అవకాశం ఉంటుంది. 365 రోజులు పని కల్పించలేకపోవచ్చేమో కానీ సంవత్సరంలో 100 రోజులు పని కల్పించేటువంటి ఉద్దేశంతో మనకి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిజంగా చాలా విజయవంతంగా భారతదేశంలో పనిచేస్తుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల లోపల ప్రతి కుటుంబం ఎండాకాలం కానీ లేదా వ్యవసాయ పనులు లేనటువంటి రోజుల లోపల ఈ పనుల్ని చేపట్టడం వల్ల ప్రతి వాళ్ళు పనికి వెళ్ళి రోజు 150, 200 రూపాయల కూలి సంపాదించుకొని ఒక 100 రోజుల్లో ఈ ఒక్కొక్క కుటుంబం 30,000, 40,000 సంపాదించుకునేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఏర్పడిందో, తమ పిల్లల కోసం, తమ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, లేదా వాళ్ళ చదువుల కోసం, లేకపోతే కుటుంబ అవసరాల కోసం ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశంలో ఆదేశిక సూత్రాల లోపల ఉన్నటువంటి ఒక పథకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాలుగా లబ్ధిని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ని 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలకి ఎప్పుడైతే పెంచారో, ఈ 1000 రూపాయలకు పెన్షన్ అనేటువంటిది పెంచడం వల్ల ఇవాళ ఒంటరి స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, విధవలు కానీ, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇవాళ ఒక రకంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి పరిస్థితి మనకి తెలంగాణ రాష్ట్రం లోపల కనిపిస్తూ ఉంది. ఇక 42వ అధికరణం ప్రకారం న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పని కల్పించాలి. మనకు తెలుసు, న్యాయబద్ధమైనటువంటి పని కల్పించాలి, మానవతా విలువలతో కూడుకున్నటువంటి పని కల్పించాలి. పని చేసే దగ్గర మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ, పని చేసే దగ్గర వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం తినడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కానీ, నీరు కల్పించడం కానీ, ఇవన్నీ కూడా నీకు ఎక్కడ కల్పిస్తూ ఉన్నారు అంటే ఇవాళ రాజ్యంలో 42వ అధికరణం ప్రకారం మనకి న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడుకున్నటువంటి పని కల్పిస్తూ ఉన్నారు. ఇక ప్రసూతి వైద్య సదుపాయం రాజ్యం కల్పిస్తుంది. మనకు తెలుసు, మీరు ఇంటి దగ్గర డెలివరీ కాకండి, ప్రభుత్వ హాస్పిటల్లోకి రండి, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అవ్వండి, మీరు బిడ్డను కనండి, ప్రసూతి సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎప్పుడైతే మీకు అనారోగ్యంగా అనిపిస్తుందో, ఎప్పుడు నొప్పులు వస్తాయి అనిపిస్తుందో, మీరు ఒక్క ఫోన్ కాల్ 108కి చేయండి. 108 వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత, బిడ్డో కొడుకో పుట్టిన తర్వాత నిన్ను ఇంటికి పంపించేటప్పుడు సకల మర్యాదలతోటి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే వాళ్ళకు కూడా కొంత పెన్షన్ అందజేసి ఆ తల్లికి ఒక 1,000-1,500 రూపాయల వరకు ఆమెకి అందజేసి, అమ్మ నీ బిడ్డని నువ్వు ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి పోలియో చుక్కలు వేయడం కానీ, రకరకాల టీకాలు వేయడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని గురించి విపరీతమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనిపిస్తుంది. మీరు చూడండి, 1930, 40, 50 వరకు ఒక తల్లి 10 మందిని కంటే 10 మందిలో 2-3 బతికేది.
పుట్టగానే దాదాపు 5, 6, 7, 8 మంది చనిపోయేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇవాళ పుట్టిన బిడ్డ ఇవాళ సంరక్షించబడుతుంది. తల్లి సంరక్షించబడుతుంది. బిడ్డ సంరక్షించబడడానికి కారణం ఏమిటి అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజలు హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలి అనేటువంటి సౌకర్యాలన్నీ కల్పించడం వల్లనే ఇవాళ ప్రసూతి సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలోకి వెళ్ళి ప్రసూతి అయ్యేటువంటి సౌకర్యాలు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు ఇంకోటి ఏమిటి అంటే మనకి ఈ మధ్యకాలం లోపల ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ని బాగా బలంగా తయారు చేయడం, వీటి సౌకర్యాల్ని పెంచి వీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడంతో మరింత మంది ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పచ్చు. ఇక 43వ అధికరణం ఏం చెప్తుంది అంటే రాజ్యం వ్యవసాయ పారిశ్రామిక కార్మికులకు పని కల్పించాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం జాతీయ ఉపాధి హామీ పథకం. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇస్తూ ఉన్నారు. జాబ్ కార్డు ఇచ్చి వాళ్లకు పని కల్పిస్తూ ఉన్నారు. ఆ విధంగా పని కల్పించడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కొంత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వ్యవసాయం, పారిశ్రామిక కార్మికులకి పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక 46వ అధికరణం ప్రకారం బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల విద్యా ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించాలి. మీరు చూడండి, ఇవాళ 46వ అధికరణం ప్రకారం ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ విద్యార్థుల కోసం ఇవాళ హాస్టల్స్ పనిచేస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ పనిచేస్తున్నాయి, గవర్నమెంట్ కాలేజీలు పనిచేస్తున్నాయి. ఇవాళ ప్రైవేట్ కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇస్తూ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ యొక్క అభివృద్ధి కోసం, విద్య యొక్క అభివృద్ధి కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవాళ ప్రభుత్వం చేయని ప్రయత్నం ఉంటూ లేదు. ఉదాహరణకు మీరు తీసుకోండి, ఇవాళ డిఎస్సి నిర్వహిస్తూ ఉంటే ఈ డిఎస్సిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఉన్నారు. కోచింగ్ ఇచ్చి మీరు బాగా చదివి ఉద్యోగం సంపాదించండి, మీరు బాగా చదివి యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సంపాదించండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సంపాదించండి, బ్యాంకు ఉద్యోగాలు సంపాదించండి అని చెప్పి ఒకవైపు కాలేజీలో ఉపకార వేతనాలు ఇస్తూ, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ, కాలేజీ లోపల ఉన్నటువంటి సౌకర్యాలు కల్పిస్తూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు అన్ని రకాల వసతులు, రూమ్ ఫెసిలిటీ, భోజన ఫెసిలిటీ ఏర్పాటు చేసి వాళ్లకు సకల సౌకర్యాలను అందిస్తూ ఇవాళ వాళ్ళని విద్యావంతులుగా, ఉద్యోగులుగా తయారు చేస్తూ, ఉద్యోగాలు చేయని వాళ్ళకి లేదా చదువుకునేటువంటి వాళ్ళకి ఇవాళ అనేక రకాలైనటువంటి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లేకుంటే మైనారిటీ సంస్థల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి బ్యాంకుల ద్వారా సబ్సిడీ పైన రుణాలు అందిస్తూ, బ్యాంకులతోటి సబ్సిడీ రుణాలతోటి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఇవాళ రాజ్యం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కాబట్టి 46వ అధికరణాన్ని దాదాపుగా ఇవాళ రాజ్యం ఏం చేస్తుంది అంటే అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక 47వ అధికరణం ప్రకారం ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణానికి మెరుగుపరచాలి. పోషకాహార స్థాయి అంటే ఇక్కడ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అన్ని రకాలైనటువంటి సలహాల్ని, సహకారాల్ని ప్రజలకు అందిస్తుంది. మనకి సౌత్ ఇండియా, నార్త్ ఇండియాతో పోల్చుకుంటే నార్త్ ఇండియా లోపల ఆలుగడ్డ ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకు పోషకాహారం బాగా లభిస్తుంది. అదే సౌత్ ఇండియాకి వచ్చినట్టయితే ఈ ఆలుగడ్డ తీసుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోషకాహారం యొక్క స్థాయి చాలా తక్కువగా కనపడేటువంటి పరిస్థితి ఈ ప్రాంతం లోపల కనిపిస్తుంది. కాబట్టి పోషకాహారాన్ని అందించడానికే
ఇవాళ పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల లోపల పోషకాహారాన్ని అందిస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల లోపల గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్టయితే ఆ గర్భిణీ స్త్రీలకి కోడిగుడ్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి రకరకాలైనటువంటి పిండి పదార్థాలని పెట్టడం కానీ, వాళ్ళలో మంచి పోషక విలువలు పెరిగేలాగా వాళ్ళకి ఆహారాన్ని అందించేటువంటి పరిస్థితి ఇవాళ అంగన్వాడీ కేంద్రాల లోపల కనిపిస్తూ ఉంది. కాబట్టి రాజ్యం పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి కొన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇక రెండోది గాంధేయ వాద సూత్రాలు లేదా గాంధేయ సూత్రాలు అని చెప్తున్నాం. జాతిని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయాల లోపల అతి ముఖ్యమైనటువంటి అభిప్రాయం ఏమిటి అంటే 40వ అధికరణం ప్రకారం రాజ్యం పంచాయతీరాజ్ సంస్థలను నిర్వహించాలి అని చెప్పాడు ఆయన. పంచాయతీరాజ్ సంస్థల్ని నిర్వహించాలి అని చెప్పడంతో 1959 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేశారు. మొదటి రాష్ట్రం రాజస్థాన్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో రాజస్థాన్ మొదటిదైతే రెండోది ఆంధ్రప్రదేశ్లో ఈ పంచాయతీరాజ్ సంస్థలను అమలు చేస్తారు. ఇక పివి నరసింహారావు భారత ప్రధానమంత్రిగా పనిచేసే రోజుల్లో 1992 సంవత్సరం లోపల ఆయన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ది పంచాయత్ అనేటువంటి పేరుతోటి పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయించారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ది మున్సిపాలిటీస్ అనేటువంటి పేరుతోటి ఆయన భారతదేశం లోపల 8 రకాలైనటువంటి పట్టణ ప్రాంతాల స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేయించారు. అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలని లేదా పంచాయతీరాజ్ వ్యవస్థని 11వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ది మున్సిపాలిటీస్ అనేటువంటి పేరుతోటి పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి స్వపరిపాలనా సంస్థల్ని, ఆ తర్వాత మనకి 12వ షెడ్యూల్ని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. మహాత్మా గాంధీ ఏ కళ అయితే కన్నారో ఆయన కన్నటువంటి కళని నిజం చేస్తూ మనకి 40వ అధికరణం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్ని రాజ్యం నిర్వహించాలని, ఏర్పాటు చేయాలని మహాత్మా గాంధీ ఏ అభిప్రాయాన్ని అయితే తెలియచేశారో మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయాన్ని 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ఈ 2 రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి ఈ రెండింటినీ కూడా ఇవాళ భారతదేశం లోపల అమలు చేయడం జరుగుతుంది. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే 43వ అధికరణం ప్రకారం కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. భారతదేశంలో ఓవైపు భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ మరొక వైపు కుటీర పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలి అని చెప్పి ఈ కుటీర పరిశ్రమల యొక్క ప్రోత్సాహానికి అన్ని రకాలైనటువంటి సబ్సిడీల్ని అందచేయాలి అని చెప్పి మహాత్మా గాంధీ తెలియచేశారు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి 46వ అధికరణం ప్రకారం బలహీన వర్గాల ప్రజల మధ్య విద్యా సామాజిక ప్రగతికి రాజ్యం శ్రద్ధ వహించాలి. ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి కోసం, సామాజిక ప్రగతి కోసం ఇవాళ రాజ్యం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. సామాజిక ప్రగతికి కూడా రాజ్యం చర్యలు తీసుకుంటుంది. ఇక 47వ అధికరణం ప్రకారం మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు నిషేధానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి. ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుంటే గుజరాత్ అనేటువంటి రాష్ట్రం లోపల మత్తు పానీయాల యొక్క నిషేధం ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో సంపూర్ణ మద్యపానం ఉండేది. ఆ తర్వాత కాలం లోపల దాన్ని సడలించి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఈ మత్తు పానీయాలు తయారు కావడంతో మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. కానీ మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయంలో మత్తు పానీయాలని, మాదక ద్రవ్యాల నిషేధానికి రాజ్యం ఎప్పుడూ కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక 48వ అధికరణం ప్రకారం వ్యవసాయం,
పశుపోషణ శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించాలి. ఇవాళ మనకు తెలుసు వ్యవసాయ రంగానికి అనేక రకాలైనటువంటి సహకారాలని అందజేస్తూ ఉంది. ఇవాళ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక వ్యవసాయ కార్యాలయాన్ని పెట్టి ప్రతి 5-6 గ్రామాలకి ఒక ఏఈఓ అంటే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే పోస్టులు ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక పశుపోషణ విషయానికి వస్తే మనకి పశుసంవర్ధక శాఖ ప్రతి మండల కేంద్రం లోపల ఒక పశుసంవర్ధక శాఖను ఏర్పాటు చేసి పాడి పశువుల యొక్క అభివృద్ధికి లేదా గొర్రెల మేకల యొక్క అభివృద్ధికి లేదా మనం వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పశువుల యొక్క అభివృద్ధికి అన్ని రకాలైనటువంటి చర్యల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే గోవధని నిషేధించడం జరిగింది భారతదేశం లోపల. కాబట్టి నిషేధం పశువుల్ని వధించడం కానీ గోవధ కానీ పూర్తిగా భారతదేశం లోపల నిషేధించడం జరిగింది. అట్లాగే 48A అధికరణం ప్రకారం పర్యావరణ పరిరక్షణ చేస్తూ ఉన్నాం. మనకు తెలుసు పర్యావరణ పరిరక్షణ అన్నప్పుడు మనకి ముఖ్యంగా వాతావరణం చల్లబడడంతో పాటు ఇంకోటి ఏమిటి అంటే ఇక్కడ భూమి సారం పెరుగుతుంది, దానికి తోడు సకాలంలో వర్షాలు పడతాయి, భూమి యొక్క వేడెక్కడం తగ్గుతుంది, అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన హరితహారం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ హరితహారం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి 5 మొక్కలు నాటండి, ప్రతి ఇంటిలో 5 మొక్కల్ని రక్షించండి, సంరక్షించండి, ఆ 5 మొక్కలు మన్ని కాపాడుతాయి, మన వచ్చేటువంటి భావితరాల్ని కాపాడుతాయి అని చెప్పి మనకి హరితహారానికి సంబంధించినటువంటి బాగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రచారం చేస్తూ ఉంది. ఇక 49వ అధికరణం ప్రకారం జాతీయ ప్రాధాన్యత కళాత్మక చారిత్రక స్మారక చిహ్నాలు ప్రదేశాలు వస్తువులు రాజ్యం సంరక్షించాలి. జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి కళాత్మక చారిత్రక స్మారక చిహ్నాల్ని ప్రదేశాల్ని వస్తువుల్ని కాపాడేటువంటి బాధ్యతల్ని ఇవాళ రాజ్యం పెద్ద ఎత్తున స్వీకరించి వాటి కోసం శ్రద్ధ తీసుకుంటూ ఉందని చెప్పచ్చు. ఇక ఉదారవాద లేదా మేధాపరమైనటువంటి సూత్రాలుగా పేర్కొంటున్నాం. ఉదారవాద మేధాపరమైనటువంటి సూత్రాల లోపల 44వ అధికరణం ఏం చెప్తుంది అంటే ఉమ్మడి పౌర స్మృతిని ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. 45వ అధికరణం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అమలు చేయాలి. మనం ఇంత ముందుకు చెప్పుకున్నాం 45వ అధికరణం ప్రకారం 45 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవాళ 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యని అమలు చేస్తున్నారు. దీనికి ఉదాహరణకి మనకు తెలుసు బాల కార్మిక వ్యవస్థ ఎక్కడన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టు చేయడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకురావడం, మీరు 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దని చెప్పడం, ఖచ్చితంగా ఆ పిల్లల్ని స్కూల్కు పంపించాలని చెప్పడం, స్కూల్లోనే అన్ని రకాలైనటువంటి సౌకర్యాల్ని కల్పించడం జరుగుతుంది. మనకు తెలుసు స్కూళ్ళలోనే మనకి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, పుస్తకాలు అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు అయితే మరి ఈ మధ్యకాలం లోపల ఏదో ఒక స్కూల్లోకి వెళ్ళి నోట్ పుస్తకాలు ఇవ్వడం, వాళ్ళకి బట్టలు కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే గవర్నమెంట్ హై స్కూల్స్లోకి వెళ్ళి ఆ పిల్లలకు స్లిప్పర్లు కొనిస్తున్నారు, చెప్పులు కొనిచ్చి బాబు చెప్పులతో అనుకోని తిరగండ్రా అని చెప్పి ఇవాళ స్వచ్ఛంద సంస్థలు ఆ పని చేస్తూ ఉన్నాయి. అంటే ఇవాళ ప్రభుత్వానికితో పాటు ఇవాళ స్వచ్ఛంద సంస్థలు కూడా పోటీపడి దాతలు కూడా ముందుకొచ్చి ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల లోపల విద్యని చదువుతున్నటువంటి విద్యార్థులకి సకల సౌకర్యాలు కల్పించడానికి ఇవాళ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉండి అన్ని రకాలైనటువంటి సౌకర్యాల్ని కల్పించడం జరుగుతుంది. ఒకవేళ రోజు ఇంటి దగ్గర నుంచి రాలేని పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం
మనకి హాస్టల్స్ని ఏర్పాటు చేసి, అంటే ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్స్ని ఏర్పాటు చేసి హాస్టల్లో చేరండి అని సీట్లు ఇస్తారు. హాస్టల్లో కాకుండా ఇవాళ స్కూల్ కమ్ రెసిడెన్స్, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని గురుకుల పాఠశాలలు అని చెప్పి గురుకుల పాఠశాలలుగా వీటిని ఏర్పాటు చేసి, వీటిని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూరిబా స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని రకరకాల స్కూల్స్ని ఏర్పాటు చేసి ఇవాళ పిల్లలందరికీ కూడా విద్యా విద్యా బోధనని, విద్యాభ్యాసాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు. ఈ విధంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, ముమ్మరంగా జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు పోటీ పడి ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ గురుకుల కళా కళాశాలలు కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా మోడల్ స్కూల్స్ లోపల కానీ ఆ పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఉదారవాద సూత్రాల్లో చెప్పినటువంటి 45వ అధికరణం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యని రాజ్యం అమలు చేస్తూ ఉంది. వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాల్ని రాజ్యం కల్పిస్తూ ఉంది. ఇక 50వ అధికరణం ఏం చెప్తుంది అంటే, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది. కాబట్టి కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ రెండు కూడా ఒకే సంస్థలో ఉన్నట్టయితే అది స్వేచ్ఛని హరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు శాఖల మధ్య వేరువేరుగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని మేధావి వర్గం వ్యక్తం చేస్తూ ఉంది. ఇక 51 అధికరణం ప్రకారం అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాలు, చట్టాల పట్ల గౌరవం, వివాదాలను శాంతియుతంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాల గురించి మనకి 51వ అధికరణం చెప్తుంది. 51వ అధికరణం ఏం చెప్తుంది అంటే, మనకి వివిధ దేశాల శాంతి భద్రతల్ని మనం పెంపొందించుకోవాలి, స్నేహ సంబంధాల్ని వివిధ దేశాలతో ఏర్పాటు చేసుకోవాలి, ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప యుద్ధం లేదా ఆ రకమైనటువంటి కార్యక్రమాలకి దిగొద్దు అనేటువంటి అభిప్రాయాల్ని ఎవరు చెప్తా ఉన్నారు అంటే, ఉదారవాద మేధాపరమైనటువంటి అంశాల లోపల 51వ అధికరణం తెలియజేస్తూ ఉంది. ఇక అదనపు సూత్రాలు, కొన్ని అదనంగా సూత్రాలని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాల లోపల చేర్చడం జరిగింది. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది భారత రాజ్యాంగానికి జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో 39A, 43A, 48A అధికరణాలు చేర్చారు. 39A అధికరణం ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం. కాబట్టి దీన్నే ఏమని చెప్తాము అంటే, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. 43A అధికరణం ప్రకారం కర్మాగార నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం. 48A అధికరణం ప్రకారం పర్యావరణం, అడవుల, వన్యమృగాల సంరక్షణకి చర్యలు తీసుకోవడం. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 38వ అధికరణం క్లాస్ 2ను ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. 38వ అధికరణం క్లాస్ 2 ఆదాయాలలో అసమానతలు తగ్గించమని పేర్కొంటుంది. ఇక అదనపు సూత్రాల లోపల ఉన్నటువంటి ఇంకోటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలను అమలు చేస్తుండడం వలన భారతదేశం సంక్షేమ రాజ్యంగా, ఆధునిక రాజ్యంగా అభివృద్ధిని సాధిస్తుంది. ఇక మన దేశంలో జాతీయ సంపద కొద్దిమంది చేతులలో కేంద్రీకృతం కాకుండా ఏకస్వామ్య నిరోధక చట్టాలని ఏర్పాటు చేశారు. ఇవి ఆదేశిక సూత్రాల యొక్క అమలు గురించి వీటి యొక్క తెలియచేస్తూ ఉన్నాము. భూ సంస్కరణల చట్టం అమలు ద్వారా మిగులు భూములను పేదలకు పంచారు. మనకు తెలుసు 1971లో
భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చారు. భూ సంస్కరణల చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రోజుల లోపల ఈ భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఈ భూ సంస్కరణల చట్టం ద్వారా మిగులు భూముల్ని పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఇక 1969లో 14 బ్యాంకులని, 1980లో 6 బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది. కాబట్టి బ్యాంకుల జాతీయకరణ చేసినటువంటి ప్రధానమంత్రిగా మనకి ఎవరు గుర్తుంటారు అంటే ఇందిరాగాంధీ మనకి బ్యాంకుల్ని జాతీయకరణ చేసినటువంటి ప్రధానమంత్రిగా గుర్తుంటారు. ఇక రెండోది ఏమిటి అంటే 1970లో స్వదేశీ సంస్థానాలకు ఇచ్చే రాజాభరణాలను రద్దుపరిచారు. అంటే స్వదేశీ సంస్థానాధీశులు అంటే మనకి భారతదేశాన్ని రాజులు పరిపాలించారు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం 2 భాగాలుగా ఉంది. ఒకటి రాజులు పరిపాలిస్తున్న భారతదేశం, ఒకటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి భారతదేశం. రాజులు పరిపాలిస్తున్నటువంటి భారతదేశానికి బ్రిటిష్ కాకుండా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత సర్దార్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు ఎప్పుడైతే స్వీకరించాడో అప్పుడు మొత్తం భారతదేశాన్ని ఏకం చేసి, ఏకీకరణ చేసి 1950 జనవరి 26 నాడు ఒక సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడడానికి ఆయన యొక్క కృషి అద్వితీయమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ఈ సందర్భంలోనే ఎవరైతే రాజులు తమ రాజ్యాన్ని కోల్పోయారో, ఏ రాజులైతే రాజ్యాన్ని కోల్పోయారో ఆ రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజులకి మనం పెన్షన్ ఇచ్చేవాళ్ళం. అంటే భారత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేది. ఆ భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్నే రాజాభరణాలు అని చెప్పాం. సంవత్సరానికి 20 lakhs, 30 lakhs, 40 lakhs ఒక్కొక్కళ్ళకి ఇచ్చేవాళ్ళు రాజులకి. ఆ ఆభరణాలని రద్దు చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ. కాబట్టి 1970లో స్వదేశీ సంస్థానాధీశులకు ఇచ్చే రాజాభరణాల్ని ఆమె రద్దు చేశారు. ఇక 1956లో ఎల్ఐసిని జాతీయం చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని జాతీయం చేశారు. 1976లో సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాల చట్టాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి కనీస వేతనాన్ని ఇవ్వాలి, స్త్రీ పురుషులకి సమానంగా పనిచేస్తే సమానంగా వేతనం ఇవ్వాలి అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. ఇక ప్రజలకు ఉచిత న్యాయ సహాయం కొరకు 1987లో లీగల్ సర్వీస్ అథారిటీని స్థాపించారు. అంటే పేదలకి ఇది ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేశారు 1987 లోపల. ఇక 1959లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. 1959లో రాజస్థాన్ మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది అని. ఆ తర్వాత మనకి 40వ అధికరణాన్ని అమలు చేసేటువంటి ఉద్దేశంతో మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ది పంచాయత్ అనే పేరుతోటి పంచాయతీరాజ్ సంస్థల్ని, ది మున్సిపాలిటీస్ అనేటువంటి పేరుతోటి పట్టణ ప్రాంతాల స్థానిక సుపరిపాలన సంస్థల్ని 1992వ సంవత్సరం లోపల వీటిని అమలు చేస్తూ 11వ షెడ్యూల్ని, 12వ షెడ్యూల్ని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే 1982లో మహిళల స్వయం సమృద్ధి కోసం డ్వాక్రా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని తర్వాత 1987లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, 2002లో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ద్వారా ప్రాథమిక విద్యా వ్యాప్తికి చట్టాలు రూపొందించారు. ఇక 1988లో నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాస్యతను అందించే లక్ష్యంతో నేషనల్ లిటరసీ మిషన్ను ప్రారంభించారు. ఇక 1986లో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్ని,
74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పట్టణ ప్రభుత్వాలకు చెందినటువంటి పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇంతకుముందే నేను చెప్పాను, 2006లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని భారతదేశం లోపల ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి పేదలు 3 పూటల అన్నం తినడానికి ఈ కార్యక్రమం అనేది ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఇక 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టంలో మార్పులు చేశారు. ఈ చట్టం లోపల మార్పులు చేసి దీన్ని భారతదేశం లోపల అమలు చేయడం జరిగింది. ఇక 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విడాకులు మరియు హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, పశ్చిమ బెంగాల్ మరియు హర్యానా రాష్ట్రాలలో నిరుద్యోగులకి జీవనోపాధి నిమిత్తం నిరుద్యోగ భృతిని కల్పిస్తున్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో, హర్యానాలో ఈ 2 రాష్ట్రాల లోపల కూడా నిరుద్యోగ భృతి అనేటువంటి దాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలుగా చెప్పచ్చు. ఈ ఆదేశిక సూత్రాల లోపల మనకి అతి ముఖ్యమైనటువంటివి భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా, శ్రేయో రాజ్యంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించినటువంటివే మనం ఆదేశిక సూత్రాలుగా పేర్కొంటున్నాం. ఇంతకుముందే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఏమిటి అంటే సలహాలు. ఈ సలహాల్ని ఎప్పుడైతే అమలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే అమలు చేస్తాయో అప్పుడు భారతదేశం అనేది ఒక ఆధునిక రాజ్యం అవుతుంది, ఒక సంక్షేమ రాజ్యం అవుతుంది, ఒక శ్రేయో రాజ్యం అవుతుంది. కాబట్టి భారతదేశం శ్రేయో రాజ్యంగా అభివృద్ధి చెందడానికి గల అవకాశాలు ఏమిటి అంటే ఈ సూత్రాల్ని అమలు చేయడమే. ఈ సూత్రాలు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి, మనకి రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి సూత్రాలుగా పేర్కొంటున్నాం. ఈ లెసన్లో నుంచి మనకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏమని చెప్పచ్చు అంటే, ఈ ఆదేశిక సూత్రాల్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు అనే విషయాన్ని తీసుకున్నప్పుడు 1900 మనకి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలు గ్రహించారు. వీటిని మనం ఏం చెప్తున్నామంటే ఐరిష్ రాజ్యాంగం అని కూడా అంటాం. ఐరిష్ రాజ్యాంగం నుంచి వీటిని గ్రహించారు. ఇక రెండోది ఏమిటి అంటే, రాజ్యాంగంలోని ఏ భాగంలో ఆదేశిక సూత్రాలను వివరించారు అంటే, రాజ్యాంగంలోని 4వ భాగం లోపల 36 నుండి 51 వరకు ఉన్నటువంటి అధికరణాల లోపల ఈ ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరిగింది. కాబట్టి ఆదేశిక సూత్రాల యొక్క ఆశయం ఏమిటి అని అడగచ్చు. ఆదేశిక సూత్రాల యొక్క ఆశయం ఏమిటి అంటే, సంక్షేమ రాజ్యంగా భారతదేశాన్ని స్థాపించడానికి ఉద్దేశించినటువంటివి లేదా శ్రేయో రాజ్యంగా స్థాపించడానికి ఉద్దేశించినటువంటివి అని చెప్పచ్చు. ఇక ఆదేశిక సూత్రాలు ఎన్ని రకాలైనటువంటి ఆదేశిక సూత్రాలని ఏర్పాటు చేశారు అంటే, మనకి ఎంపీ శర్మ, జిఎన్ జోషి ఆదేశిక సూత్రాలని ప్రధానంగా 3 రకాలుగా పేర్కొన్నారు. ఒకటి సామ్యవాద సూత్రాలు అని, 2 గాంధేయవాద సూత్రాలు అని, 3 ఉదారవాద లేదా మేధాపరమైనటువంటి సూత్రాలు అని 3 రకాలుగా ఈ సూత్రాలను పేర్కోవడం జరిగింది. అయితే వీటిల్లో ఈ సూత్రాలన్నీ కూడా దాదాపు అమలు చేయడం జరిగింది. దాదాపు, ఎందుకంటే ఒక పని హక్కుని మనం కల్పించలేకపోవచ్చు భారతదేశం లోపల. పని హక్కు బదులు ఇవాళ జాతీయ ఉపాధి హామీ అనేటువంటి దాన్ని కల్పించడం జరిగింది. ఈ జాతీయ ఉపాధి హామీ పనిని కల్పించి భారతదేశంలో నివసించేటువంటి ప్రజలకి పాక్షికంగా పని హక్కుని కల్పించినటువంటి విధంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక సామ్యవాద సూత్రాల్లో చెప్పబడినటువంటి సాంఘిక న్యాయం కానీ,
ఆర్థిక న్యాయాన్ని కానీ, రాజకీయ న్యాయాన్ని కానీ కల్పించేటువంటి కృషిని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అట్లాగే మనకి వృద్ధులకి, వ్యాధిగ్రస్తులకి, అనాథలకి, ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకా విధవలకి, ఆ తర్వాత ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇవాళ పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతి నెల వీళ్ళకు పెన్షన్ అందజేస్తూ వీళ్ళకి రేషన్ దుకాణాల ద్వారా వీళ్ళకి రేషన్ సరుకుల్ని అందిస్తూ వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఇవాళ రాజ్యం కృషి చేస్తున్నటువంటి స్థితి మనకు దేశంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ సామ్యవాద సూత్రాల్లో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని అమలు చేయడం జరుగుతుంది. ఇక గాంధేయవాద సూత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 40వ అధికరణం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసి ఆ పంచాయతీరాజ్ సంస్థల్ని మనం అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పశువధని, గోవధని నిషేధించాలి అనేటువంటి మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయాల్ని గౌరవిస్తూ భారతదేశం లోపల ఇవాళ వీటిని నిషేధించేటువంటి చట్టాలని అనేక రాష్ట్రాల లోపల తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా క్రమంగా భారతదేశం లోపల అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అమలు జరిగేటువంటి క్రమం లోపలనే మనకి ఇవన్నీ కూడా ఈ ఆదేశిక సూత్రాలు అమలు జరుగుతున్నాయి. అట్లాగే మనకి కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించాలి అని చెప్పడం కానీ, లేదా మత్తు పానీయాల్ని, మాదక ద్రవ్యాల్ని వీటన్నిటి కూడా భారతదేశం లోపల నిషేధించాలి అని చెప్పేటువంటి గాంధీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా భారతదేశం లోపల గౌరవిస్తూ వీటి యొక్క అమలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక ఉదారవాద మేధాపరమైనటువంటి నియమాల విషయంలో గనుక వచ్చినట్టయితే ఉమ్మడి పౌర స్మృతిని సివిల్ కోడ్ తీసుకురావాలి అని, ఈ సివిల్ కోడ్ ద్వారా భారతదేశం లోపల ఉన్నటువంటి మొత్తం ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా ఒకే సివిల్ కోడ్ తేవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం మనకి ఉదారవాద మేధాపరమైనటువంటి సూత్రాల లోపల అమలు చేయడం జరుగుతుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మనకి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యని అమలు చేయాలి అని చెప్పేటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా భారతదేశంలో అమలు జరుగుతుంది. ఇవాళ 21A అనేటువంటి అధికరణం కూడా మనకి ప్రాథమిక హక్కుల లోపల ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్యను చేర్చాలి అనేటువంటి అభిప్రాయాన్ని చేర్చడంతో ఇవాళ భారతదేశంలో ప్రాథమిక విద్యని ఒక హక్కుగా చేర్చి ప్రాథమిక విద్య అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ విద్యని పొందాలని చెప్పి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్యను అందించేటువంటి కార్యక్రమం భారతదేశం లోపల కొనసాగుతూ ఉంది. ఈ విధంగా భారత రాజ్యాంగం ఏ అంశాలనైతే రాజ్యాంగంలో పొందుపరిచిందో ఆ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని ఇవాళ ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ అంశాలని మొత్తాన్ని కూడా అమలు చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే దాదాపుగా 129 కోట్ల జనాభా ఉండి ప్రజల యొక్క సంక్షేమం కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉన్నటువంటి ఆధునిక రాజ్యంగా మనం ఏ రాజ్యాన్ని పేర్కొంటున్నాము అంటే భారతదేశాన్ని పేర్కొంటున్నాం. ఆధునిక రాజ్యమే కాదు, భారతదేశం అనేది ప్రపంచం లోపలనే అనేక సంక్షేమ రాజ్యాల లోపల ఓ ముఖ్యమైనటువంటి సంక్షేమ రాజ్యంగా భారతదేశాన్ని పేర్కొంటున్నాం. కాబట్టి వీటన్నిటి యొక్క అమలు కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి ప్రయత్నం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యాప్తి కోసం చేస్తున్న కృషి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. విద్యారంగం యొక్క అభివృద్ధికి ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం మనకి ప్రతి నియోజకవర్గంలో కూడా 4-5 స్కూల్స్ను పెట్టి, ప్రతి నియోజకవర్గంలో కూడా గురుకుల పాఠశాలను పెట్టి, ఆ గురుకుల పాఠశాలల ద్వారా మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల లోపల విద్యా వ్యాప్తి కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంది. అట్లాగే ఇవాళ ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో చదువుకునేటువంటి విద్యార్థులకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాల్ని సమకూరుస్తూ వాళ్ళకి
ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా ఇవాళ కృషి చేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంలో లోపల విద్యారంగం యొక్క అభివృద్ధికి కృషి జరుగుతూ ఉంది. అయితే దాన్ని ప్రజలు ఉపయోగించుకోవడంలో కొంత వెనకడు వేయడం వల్ల ఇంకా పూర్తి స్థాయి లోపల ప్రభుత్వం ఏం అందించలేకపోతుంది అంటే విద్యని అందించలేనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి ఈ విధంగా భారతదేశం లోపల మనకి సంక్షేమ రంగంలో, ముఖ్యంగా శ్రేయో రంగం లోపల విద్య యొక్క వ్యాప్తి కోసం ఇవాళ అనేక రకాలైనటువంటి కృషి జరుగుతుంది. విద్యా వ్యాప్తి మాత్రమే కాదు, మనకి అన్ని రకాలుగా సంక్షేమ పథకాల యొక్క అమలు కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్షేమ రాజ్యంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఆదేశిక సూత్రాల్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని చెప్పవచ్చు.